హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ గురించి, పెన్షన్ల పెంపుదల గురించి కానివ్వండి, కొత్త పెన్షన్ల అప్లికేషన్ దరఖాస్తుల గురించి కానివ్వండి, ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కాంగ్రెస్ గ్యారంటీ అని చెప్పేసి మీకైతే నేను ఒక గ్యారంటీ కార్డ్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే ఆసరా పెన్షన్లని వృద్ధులకు, వితంతువులకి, వికలాంగులకి, బీడీ వర్కర్లకి, ఒంటరి మహిళలకి, కల్లుగీత కార్మికులకి, చేనేత కార్మికులకి, ఎయిడ్స్ బాధితులకి, పైలేరియా డయాలసిస్ పేషెంట్లకి 2,000 రూపాయల చొప్పున ఈ యొక్క పెన్షన్లు అయితే ఇచ్చేటటువంటి వారు. అదేవిధంగా వికలాంగులకైతే 4,000 రూపాయల చొప్పున ఈ పెన్షన్లను అయితే ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉండేది. అయితే ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉండే, అప్పుడు వీరైతే కాంగ్రెస్ గ్యారంటీలో భాగంగా చేయూత పెన్షన్లని ఈ కేటగిరీస్, నేను ఇందాక చెప్పినటువంటి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వీరికి 4,000 రూపాయల పెన్షన్ని పెంచుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 4,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 6,000 రూపాయలకి కూడా పెంచుతాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది. వారు హామీ ఇచ్చారు. ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అనుకున్న విధంగా వారు గెలిచి 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పీరియడ్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలలో కొత్త పెన్షన్లని ఇవ్వలేదు. అదేవిధంగా ఈ యొక్క పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి, గ్యారంటీ ఇచ్చినటువంటి 4,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయల పెన్షన్ని పెంచేటటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోలేదు. ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి ప్రముఖ దినపత్రికని మనం చూసినట్టయితే ఇక్కడ వల్లభనేని ప్రసాద్ గారు, భారతి గారు ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ రూపాయలు 6,000కి పెంచాలి, డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వార్తా ప్రకటన కనిపిస్తుంది. దివ్యాంగుల పెన్షన్ని రూపాయలు 6,000కి, వృద్ధుల పెన్షన్ని రూపాయలు 4,000కి పెంచాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వల్లభనేని ప్రసాద్, భారతి డిమాండ్ చేశారు. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఇక్కడ ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్లని పెంపుదల చేయాలి, 4,016 రూపాయలు 6,016 రూపాయలు పెంచుతాము అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అనేటటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా ఇందిరా పార్క్ వద్ద చేయడం జరిగింది అని చెప్పేసి ఈ దినపత్రిక ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయించాలన్నారు. జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని కోరారు. డిఎస్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటములోని వెంకటేష్ గౌడ్, వివిధ దివ్యాంగుల సంఘాల రాష్ట్ర నాయకులు మహమ్మద్ మున్నా, టైగర్ నరసింహ, నాగభూషణం, వేణు, శ్రీనివాస్, శ్యామ్, శివ, చంద్రశేఖర్ ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. వీరే కాకుండా చాలా చోట్ల మందకృష్ణ మాదిగ గారు కూడా కొన్ని సమావేశాలని జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాలను కూడా ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పెన్షన్ల పెంపుదల, కొత్త పెన్షన్ల అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ముఖ్య గమనిక, ఈ ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ వెంటనే మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.